గురుగారు శుద్ధిత్రయం అంటే ఏమిటి? శుద్ధి చేయటం అని అంటే గోమయం అలాగే గోపంచితం వీటితోటి శుద్ధి చేయడమా ఇంకా ఏదైనా ఉందా? శుద్ధి అన్న పదమే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఆలోచనల శుద్ధి ఇది మొదటిది. రెండవది దేహశుద్ధి. మూడవది కర్మశుద్ధి. శుద్ధిత్రయం అంటే ఇవి మూడు. ఇంటిని శుద్ధి చేసుకునే సమయంలో గోపంచితం, గోమయం, పంచగవ్యం అనే పేరిట సంప్రోక్షణ చేయడం, ఇల్లంతా కూడా శుద్ధి చేయడం అన్న పదంలో వినియోగిస్తూ ఉంటాం. శుభ్రపరచడం వేరు, శుద్ధి చేయడం వేరు. శుభ్రపరచడం అంటే ఎక్కడి వస్తువులు అక్కడ సర్ది పెట్టుకోవడం, ఇల్లంతా కడగడం, శుభ్రంగా ఉంచడం, అలాగే దీపాలు వెలిగించడం. ఏ వస్తువు ఆ వస్తువు, ఏ మాట ఆ మాట, ఏ చోట ఆ చోట, ఈ విధంగా ఒక క్రమ పద్ధతిలో వెళితే ఇది బాహ్య శుద్ధి అవుతుంది. కానీ వ్యక్తిగతంగా శుద్ధి అనేసరికి శుద్ధిత్రయం అనే మూడు శాస్త్రం ప్రత్యేకంగా వివరిస్తుంది. ఈ మూడింటిలో ఆలోచనాత్మకమైనటువంటి విశ్లేషణ ఒకటి ఉంటుంది. శరీర శుద్ధి, దీనికే కాయశుద్ధి అనే పేరు కూడా ఉంది. స్నానం చేయడం, స్నానం చేసే సమయంలో ఆలోచనలు వక్రగతిన పోకుండా శాస్త్ర విధిలో ఉండే విధంగా ఆలోచనలు కొనసాగాలి. గోవిందేతి సదా స్నానం, దైవధ్యాన తత్పరతతో స్నానం చేయాలి. ఇలా శరీర శుద్ధి లేక దీనికే కాయశుద్ధి అనే పేరిట మొదటగా చేసేటటువంటి క్రియ శరీరాన్ని పరిశుభ్రపరచడంతో పాటుగా శుద్ధి అనే క్రియను స్వీకరిస్తుంది. ఇలాంటి ఆలోచనలే క్రమంగా అలా కొనసాగినప్పుడు ఆలోచనలు పరిశుద్ధమవుతాయి. 10 మందికి సహాయం చేసే విధంగా మన ఆలోచనలు కొనసాగుతాయి. అలాగే ప్రకృతి, పర్యావరణం వీటికి మేలు కలిగించే విధంగా మన ఆలోచనలు ఉండాలి. మన ఇంట్లోనే అంతా ఉండాలి అంటే ఎలా? మనతో పాటు అందరూ బాగుండే విధంగా శుద్ధి అనే క్రియని మనం చేపట్టాలి. మొక్కల పెంపకం పర్యావరణాన్ని కాలుష్య రహితంగా మారుస్తుంది. అంటే ఇది పర్యావరణానికి శుద్ధి చేసేటటువంటి క్రియ. శరీర శుద్ధి, అంతఃకరణ శుద్ధి లేక ఆలోచనల శుద్ధి, అలాగే మూడవది వాక్య శుద్ధి, క్రియాత్మకమైన శుద్ధి. ఈ మూడు శుద్ధిత్రయం కాగా లోకానికి మేలు కలిగించే విధంగా మనం చేసేటటువంటి క్రియాకలాపాలు ముఖ్యంగా వాయు కాలుష్యం, జల కాలుష్యం, భూ కాలుష్యం, ఈ మూడు ప్రధానంగా ఉండేవి. కనిపించనిది అంతఃకరణ కాలుష్యం కారణంగా కలిగేటటువంటి కీడు లోకానికి బాహ్యంగా కనిపించదు. ఇది ప్రమాదకరమే. ఈ అంతఃకరణ కారణంగా వచ్చే కాలుష్యంతో ఏర్పడేటటువంటి సమస్యలను అధిగమించే నిమిత్తమై ఆత్మశుద్ధి పరంగా చెప్పబడినటువంటి దైవారాధనలు, ధ్యానాలు కాగా బాహ్య శుద్ధి, పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం, వీటికి మూలం ఆలోచన. కనుక శుద్ధి అనగానే శుద్ధిత్రయం లౌకికంగా ఒకటి, అంతర్గతంగా మరి ఒకటి, ఆధ్యాత్మికంగా మరి ఒకటి, ఇలా 3 మార్గాలలో శుద్ధిత్రయం మళ్ళీ త్రిమార్గములను అనుసరించి 33 గుణాః 33 రెట్ల గుణములను మనలో పెంచుతుంది. కనుక శుద్ధి ప్రాథమికంగా ఆలోచనలను పరిశుద్ధం చేసుకునే ప్రయత్నం చేయడం, ఇది పద్ధతి.